వృశ్చిక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా 11 జనవరి 2026 ఆదివారం నుంచి 17 జనవరి 2026 శనివారం వరకు వృశ్చిక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే, ఈ వారంలో ద్వితీయంలో రవి బుధ శుక్ర కుజుల సంచారం, అర్ధాష్టమ రాహు, పంచమ శనైశ్వరుడు, అష్టమంలో బృహస్పతి, దశమంలో కేతువు, ద్వాదశంలో చంద్రుడి యొక్క సంచారం. ఇక ఈ వారంలో వృశ్చిక రాశి వారికి ఏ ప్రయత్నమైనప్పటికీ ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. రుణ సమస్యల నుంచి జాగ్రత్తలు పాటించండి. అనవసర హామీలు ఇవ్వకండి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఆర్థికపరమైన స్తబ్దత కలగకుండా శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన. ద్వితీయంలో 4 గ్రహాల ప్రభావం వల్ల ఆర్థికపరమైన వెసులుబాటు చివరికి దక్కేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అంటే వారం ప్రారంభం కన్నా వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. అర్ధాష్టమ రాహు సంచారం వల్ల సుదూరమైనటువంటి ప్రాంతాలకు ప్రయాణాలు, అస్థిరత్వంగా మానసిక అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కమిట్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో శ్రద్ధ పాటించండి. అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. సంతానార్థులు శుభవార్తలు వింటారు. గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. ఇక వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. సినీ, రాజకీయ, కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. ద్వితీయంలో 4 గ్రహాల యొక్క ప్రభావం ఉండటం వల్ల ఈ రాశి వారికి గతంలో ఉన్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ద్వితీయ శుక్ర కుజుల యొక్క సంచారం వల్ల మధ్యవర్తులు, మిత్రుల విషయాల్లో కానీ ప్రలోభాలకు గురికాకండి. ఏదో గతంలో మంచి జరుగుతుందని మధ్యవర్తుల మాటలు నమ్మి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం కానీ, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఇవ్వటం వల్ల ఆర్థిక నష్టాలు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇక ఈ రాశి వారికి ద్వాదశ చంద్రుడి యొక్క సంచారం వల్ల వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్ని విషయాల్లో చక్కటి శుభవార్తలు వింటారు. ఇక ఈ రాశి వారికి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విదేశీ ఉద్యోగస్తులు, విదేశీ ప్రయాణస్తులకు సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. ఫైనాన్స్, లీగల్, లిటిగేషన్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. స్త్రీలకు ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి దీర్ఘకాలిక సమస్యలు కాస్త ఇబ్బంది గురి చేసేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. అష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల విద్యార్థులకు ఫోకస్ చేసుకోలేకపోవటం, కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండటం, విద్యా విషయాల్లో కాస్త ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక వృత్తి వ్యాపార సంబంధితమైన రంగాల్లో ఆశాజనకంగా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అంటే ఆశించిన మేరకు సానుకూలంగా ముందుకు వెళ్తారు. ప్రతి ప్రయత్నంలో శ్రమతో కూడుకున్న ఫలితాలు, అలసట, ఒత్తిడి, నిద్రలేమి లాంటి వ్యవహారాల్లో వృశ్చిక రాశి వారు కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక వృశ్చిక రాశి వారు ఈ వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే, ప్రతిరోజు కూడా ఈ రాశి వారు మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. చక్కగా శనివారం రోజు, ఆదివారం రోజు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన అన్నింటా శుభవార్తలు కలిగించేటువంటి వారంగా వృశ్చిక రాశి వారికి చక్కటి శుభ ఫలితాలు గోచరించే ఫలితాలు కలుగుతాయని ఈ వారంలో మనం ఆశిద్దాం.